తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, పోటీ చేద్దామా అంటూ అభ్యర్థులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని గ్రామాలు ఇప్పటి నుంచి ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లా మావపాడు మండలం గోకలపాడు గ్రామంలో సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో భీమరాజు అనే వ్యక్తి సర్పంచ్ పదవిని 27,60,000 రూపాయలకు దక్కించుకున్నాడు. గోగలపాడులో 546 మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దల సమక్షంలో ఆదివారం వేలంపాట నిర్వహించారు. ఇందులో 4 పోటీ పడగా చివరికి బి భీమరాజు అనే వ్యక్తి అత్యధికంగా 27,60,000 రూపాయలకు పాటపాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట జరిగినట్టు తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని గ్రామస్తులు బయటపెట్టడం లేదు. ఈ వేలంలో వచ్చిన సొమ్ము గ్రామాభివృద్ధి, ఆలయ నిర్మాణం కోసం వినియోగిస్తారని కొందరు చెప్తుంటే అసలు వేలంపాటే జరగలేదు అని మరికొందరు చెప్తున్నారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఎన్నికల నోటిఫికేషను రాలేదు, నామినేషన్ ప్రక్రియ మొదలు కాలేదు, అప్పుడే సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించి ఏకగ్రీవం చేయడం వింతగా ఉంది అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.